దళిత క్రైస్తవుల రాజ్యాంగబద్ధ హక్కుల సాధన, సామాజిక న్యాయం మరియు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరుతూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ. దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ శాంతియుత నిరసన దీక్షలో క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్లు, యువత, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. చేతుల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ మతం మారితే కులం మారదు, దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలి, సమాన హక్కులు కల్పించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దైవ సేవకులు జయకాంత్ క్రిస్టియన్ గారు మాట్లాడుతూ మతం మార్చుకున్నంత మాత్రాన దళితులు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, ఆర్థిక వెనుకబాటుతనం మరియు కుల ఆధారిత అసమానతలు అంతరించిపోవని పేర్కొన్నారు. అందుకే మతం మారితే కులం మారదు అనే నినాదం కేవలం ఒక నినాదం మాత్రమే కాకుండా దళిత క్రైస్తవుల వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించే అంశమని వివరించారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కారణంగా దళిత క్రైస్తవులు అనేక రాజ్యాంగబద్ధ హక్కులు, సంక్షేమ పథకాలు మరియు రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆర్డర్ను రద్దు చేసి దళిత క్రైస్తవులను సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే దళితపై జరిగే వివక్ష, సామాజిక బహిష్కరణ మరియు వేధింపులను అరికట్టేందుకు అమలులో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989ని దళిత క్రైస్తవులకు కూడా పూర్తి స్థాయిలో వర్తింపజేయాలని కోరారు. ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను గౌరవించాలని, మత విశ్వాసాల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు లేకుండా బలవంతపు చర్యలు ఉండకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్లు మరియు దళిత సంఘాల నాయకులు, ఎంఆర్పిఎస్ కొడుమూరు నాయకుడు అనంతరత్నం గారు, పాస్టర్ యోహాను గారు, పాస్టర్ ఆనందరాజు గారు పాల్గొన్నారు. Nggak kan? హక్కుల పరిరక్షణ పోరాట నాయకులు మరియు డైరెక్టర్ కొలంబు బ్యాప్టిస్ట్ సంఘం సమాజం ఈరోజు నా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద, నా జాతికి జరుగుతున్నటువంటి అవమానం మీద మాట్లాడడానికి మేము మా జాతి ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే షెడ్యూల్ ట్రైబ్స్ వారికి క్రైస్తవం స్వీకరించిన, ఇస్లాం మతం స్వీకరించిన వారికి కులము అంతేకాకుండా బీసీ కులాలకు కూడా క్రైస్తవం వారికి కులము పోతూ రిజర్వేషన్ పోతూ, ఓసీ కులాలు క్రైస్తవం స్వీకరించిన వాళ్ళు కులం పోతూ రిజర్వేషన్ పోతూ. ఎందుకంటే ఆనాడు దాసనాడు ఒక మాట రాశాడు, ఊరి చివర మాకు మాట్లాడేందుకు, పేరు చివరకు అన్నట్టుగా ఈనాడు ఆ సామాజిక స్థితి మార్గం లేదు. అయినా కానీ ఊరి చివరిని మా మాకరమై మా జాతి వాళ్ళందరూ కూడా ఊరి చివరి నివసిస్తున్నారు, ఊరి సైతం రావడం లేదు. అయినా కానీ మతం మాట్లాడడం నెమ్మదితో మా జాతికి ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ చట్టాన్ని తొలగించడము ఏమైనా చర్యగా ఎందుకంటే ఆర్టికల్ 4 ఇవన్నిటిని తొలగించి ఎస్సీలకు మద్దతు చేయకుండా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆనాడు జరిగింది. ఇది ఏమైనా చర్యగా నేను అభివర్తిస్తున్నాను. దయచేసి మోడీ అంకుల్ దయచేసి గుర్తుపెట్టుకోండి, మా యొక్క ఎస్సీ జాతికి జరుగుతున్నటువంటి
ఈ యొక్క హేయమైన చర్యను మీరు తక్షణమే రద్దుపరచాలి. ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దుపరిచి మా ఎస్సీ జాతికి మత స్వేచ్ఛను కల్పించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మా అందరి బాధ్యత వినండి, మా అందరి మనసులు వినండి. మా సామాజిక స్థితి ఎక్కడ మారడం లేదు, మీరు అది గుర్తించవలసిందిగా. మా జాతి ఊళ్ళను రావండి, మా మారుమూల గ్రామంకి రావండి. ఇంకా డిగ్రీ చదివిన పిల్లలు మా మారుమూల గ్రామంలో లేరు కాబట్టి దయచేసి మా జాతిని గౌరవించండి, మా జాతిని చూడండి, మా జాతిని ఒకసారి చూడండి. మాకు జరుగుతున్న అవమానాలను చూడమని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా మేము విన్నవిస్తున్నాము. అయ్యా, మీరు అనుకుంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దుపరిచే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి కాబట్టి దయచేసి రద్దుపరచవలసిందిగా కోరుచున్నాము. మేము ఏ పార్టీలకు వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము వివరించడానికి మీ మధ్యకు వచ్చాము. కాబట్టి దయచేసి మా జాతిని గుర్తించండి, మా జాతికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఎస్ జయకాంత్ క్రిస్టియన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ KPBSS కర్నూలు. ఓకే బస్.